ఎంతో కష్టపడి తను చిన్నప్పటి నుండి చెస్ ప్లే చేసి చేసి చాలా టోర్నమెంట్స్ కి వెళ్ళి ఇవన్నీ ట్రోఫీస్ తెచ్చుకుంది. టైం పాస్ కి బోర్ కొట్టి పిచ్చిలేసి సో బ్రెయిన్ పని చేయక సో ఒక్కొక్కసారి సైకిల్ వేస్తుంది కదా, సో కొంచెం బ్రెయిన్ అనేది క్రాక్ అన్నమాట. పడుకున్న వెంటనే టార్చర్ పెట్టాలని బోర్ కొట్టి ఆకలిస్తుంది అని టార్చర్ పెడతారు. అంటే ఒక సైకో. అంటే మమ్మీ కొట్టేయండి మమ్మీ, దండం పెట్టు, పెట్టవా పో, కాలు మొక్కు. మేము గోల్డెన్ టెంపుల్ వెళ్ళామండి. తిరుపతి వెళ్ళినప్పుడు అన్ని తిరిగేసాము అక్కడ దగ్గరలో ఉన్నవి. సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. మేము ఇది కూడా మేము అమెజాన్ లోనే పర్చేస్ చేసుకున్నాము. తను మా కీర్తికి గిఫ్ట్ ఇచ్చింది అనమాట తన బర్త్డే అప్పుడు. సో గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలని కష్టపడ్డది. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ హాల్ టూర్ వీడియో అండి. ఫస్ట్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే దీనికంటే ముందు పార్ట్ ఉంటుంది, అది చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి. ఈ వీడియోలో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తానండి. ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నా కదా, వీడియో కంప్లీట్గా చూడండి. మా మెమరీస్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నామండి. సో ఆ పెద్ద ఫ్రేమ్ ఉంది చూసారా, మా చెల్లి ఫంక్షన్ అప్పుడు మేము దిగాము. అండ్ ఈ క్యూట్ ఫోటో ఫ్రేమ్స్ నేను మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అప్పుడు చేయించానండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ. మా ఓరియో గార్డ్ కూడా ఉన్నాడు. నాకు ఈ పిక్ అయితే చాలా నచ్చిందండి. మా ఓరియో గార్డ్ చూసారా ఎంత క్యూట్గా అండ్ చిన్నగా ఉన్నాడో. మా లిట్టుగాడు ఫొటోస్లో అయితే వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఓవరాల్ ఇది ఒక క్యూట్ ఫ్యామిలీ, నాకైతే చాలా నచ్చింది. మా ఓరియో గార్డ్ లేకుండా మా ఫ్యామిలీ ఫొటోస్ చాలానే ఉన్నాయి, కానీ వీడుంటేనే మా ఇంట్లో స్పెషల్. సో అందుకే ఇలా చేయించానండి. మీకు ఎలా అనిపించింది? ఈ ఫ్యామిలీ ఫోటో చేయించినప్పుడే ఈ క్యూట్ ఫోటో కూడా చేయించాను. మా ఇంట్లో గృహప్రవేశం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు ఫొటోస్ దిగామండి. సో ఈ బాబు మా మామయ్య వాళ్ళ బాబు అనమాట. ఈ ఫోటో నాకు చాలా నచ్చింది, మంచి మెమరీలా ఉంటుందని ఇదొకటి చేయించాను అనమాట. వాళ్ళ యానివర్సరీ అప్పుడే గిఫ్ట్స్ అన్నీ నేను ఇచ్చాను. బాగుందా? మా మమ్మీ వాళ్ళ యానివర్సరీని నేను ఎలా అయితే సెలబ్రేట్ చేశాను, ఒక కంప్లీట్ వ్లాగ్ షూట్ చేశానండి. అండ్ అది పోస్ట్ కూడా చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. సో ఒక సైడ్ అంతా ఇలా ఫోటో ఫ్రేమ్స్తో నీట్గా అరేంజ్ చేసుకున్నామండి. సో మెమరీస్ అన్నీ ఒక సైడ్. యాక్చువల్లీ మేము హౌస్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఇంటీరియర్స్ అన్నీ మంచిగా క్లాసీగా ఉండేలా చూసుకున్నామండి. యాక్చువల్గా చాలా డిజైన్స్ చూసి మాకు నచ్చింది మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ పెట్టిన ఫ్లవర్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో పర్చేస్ చేసామండి. అండ్ కొన్ని మమ్మీ ఐకియాలో తీసుకున్నారు. అక్కడ ఒక ప్లాస్టిక్ కప్ ఉంది చూసారా, అందులో ఒక ఫ్లవర్ వైస్ ఉంది కదా, అది నేను మండి మార్కెట్లో తీసుకున్నాను. నాకు నచ్చింది, కలర్ఫుల్గా ఉందని తీసుకున్నా. నేను పర్టికులర్లీ ఈ ఒక్క క్వశ్చన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మా హాల్ టూర్ చూసిన తర్వాత చాలామంది ఇలా పెడతారు నాకు తెలిసి, అందుకే నేను ముందే చెప్తున్నా. మీరు బాగా రిచ్చా, ఎందుకు ఓవర్గా రెడీ అవుతారు అన్న కమెంట్ వచ్చింది. సో దీనికి నేను ఆన్సర్ చెప్తాం అనుకుంటున్నా. చూడండి, ఒకరి అవుటర్ అపియరెన్స్ చూసి వీళ్ళు రిచ్ అని మీరు ఎస్టిమేట్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, జస్ట్ చూసే వాళ్ళకి తెలియదు. మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు మాత్రమే తెలుస్తుంది. మీరు ఈజీగా అలా కమెంట్స్ చేయకూడదు. నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నానండి. సో డీసెన్సీ మెయింటైన్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ, అదొక బేసిక్ సెన్స్. ఇంట్లో ఎలా అయితే ఉన్నామో అలానే కెమెరా ముందుకు వస్తే చూసే జనాలకు కూడా ఒక దయ్యంలా కనిపిస్తాము. సో అందుకే కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేసి డిగ్నిఫైడ్గా నేను వీడియోస్లో కనిపిస్తాను. అసలు నాకు తెలియక ఒక విషయం అడుగుతాను, నార్మల్గా రెడీ కాకుండా డైరెక్ట్గా వీడియోస్లోకి వస్తే ఇలా ఉన్నావేంటి, ఫేస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో అని కమెంట్స్ పెడతారు. సరే అని కొంచెం మంచిగా రెడీ అయ్యి వస్తే మీరు రిచ్, అందుకే మంచిగా రెడీ అయ్యి వచ్చారంటారు. అంటే మంచిగా నీట్గా డ్రెస్అప్ అయితే రిచ్ వాళ్ళు మాత్రమే అవుతారా? నాకైతే ఇలాంటివి వింటే నవ్వు వస్తుంది. అంటే రిచ్ పీపుల్ మాత్రమే రెడీ అవుతారా? మీరు అదే స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. యూట్యూబ్కి వచ్చిన తర్వాత నాకు కంప్లీట్గా అర్థమైంది అసలు పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని. ఇన్ని రోజులు కాలేజ్, ఇల్లు, ఫ్యామిలీ అంతే. సో పీపుల్ మైండ్ సెట్ గురించి నాకు కంప్లీట్గా అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎన్ని డిఫరెంట్ మైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ప్లీజ్ అండి ఇలాంటి కమెంట్స్ పెట్టకండి.
మీ అందరికీ ఒక కన్క్లూషన్ వచ్చింది అనుకుంటున్నా. సో పైన సెల్ఫ్లో రోబో పెట్టేశామండి. ఈ రోబో మా తమ్ముడి బర్త్డేకి మా డాడీ గిఫ్ట్ చేశారు. రోబో కొన్న ఒక 2 డేస్కి అలా ఖరాబ్ చేసేసాడు, రిమోట్ పని చేయకుండా. మళ్ళీ వీడికిస్తే ఇంకా ఉన్నది మొత్తం ఖరాబ్ చేస్తాడని ఆ పైన పెట్టేశాము. ఈవెన్ స్టూల్ వేసుకున్న అందకూడదని. పక్కన ఉన్న ఈ లవ్ పిల్లో ఎంత క్యూట్గా ఉంది చూసారా. సో ఇది మేము ఏదో తీర్థం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాము. అండ్ ఆల్సో ఈ టాటాయిస్ కూడా, సాఫ్ట్ టాయ్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇవి క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చుకున్నాము. అండ్ టాటాయిస్ ఇన్న ఇల్లు మంచిగా ఉంటుంది అంటారు కదా, సో అందుకే తీసుకొచ్చుకున్నాము. ఎటైనా తీర్థాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి డెఫినెట్లీ తెచ్చుకుంటాం కదా. నేను చిన్నప్పుడు అయితే బౌల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బౌల్స్, సో వాటితో బోల్లాట ఆడుకోవడానికి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండే నాకు, అదే తీసుకోవాలని. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రేమ్ నాకు నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మా ఓరియోన్ పట్టుకొని ఉన్నాను చూసారా. సో ఈ ఫ్రేమ్ మనకి వినోద్ గిఫ్ట్స్ వాళ్ళు పంపించారు. అండ్ ఆల్సో ఈ పిల్లో కూడా మా ఫ్రెండ్సే గిఫ్ట్ చేశారండి. ఈ మమ్మీ డాడీది ఈ ఇమేజ్ ఉంది చూసారా, ఈ ఫోటో ఫ్రేమ్, ఇది మా డాడీ యానివర్సరీకి మమ్మీకి ప్రెజెంట్ చేశారు. ఈ పక్కన ఉన్న ఈ హార్స్ ఉంది చూసారా, ఇది మేము షిరిడీలో తీసుకున్నాము. కొంచెం ఇంపార్టెంట్వి, మెయిన్వి, పెద్దగా ఉన్నవి పైన పెట్టేశాము. ఇలా మేమైతే ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నామండి. మీకు ఎలా? ఇది కంప్లీట్గా మా టీవీ యూనిట్ అండి. వీటన్నిటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ హాల్ టూర్ ఫస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇది కంప్లీట్గా అర్థమవుతుంది. యాక్చువల్గా ఇదంతా మా ఓన్ థాటే అండి. ఇలా కస్టమైజ్ చేయించుకోవాలి ఇంటీరియర్స్ అని మంచి క్లాసీ వుడ్ తీసుకొచ్చి చేయించాము. దగ్గరుండి మాకు తెలిసిన కార్పెంటర్ని తీసుకొచ్చుకొని చేయించుకున్నామండి. సో మంచి ప్లెజెంట్ లుక్ వస్తుంది హాల్లో. అండ్ ఆల్సో మా మమ్మీ ఇండోర్ ప్లాంట్స్ కూడా పెడతారు కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది. హాల్ అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్లీ లైటింగ్స్ చాలా బాగా ఎలివేట్ చేస్తున్నాయి. సో టీవీ పక్కన హ్యాంగింగ్స్ ఉన్నాయి చూసారా, అవి మేము ఆన్లైన్లో బై చేసామండి. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నాను. ఇవన్నీ మా చెల్లి అచీవ్మెంట్ అండి. తను ఎంతో కష్టపడి తను చిన్నప్పటి నుండి చెస్ ప్లే చేసి చేసి చాలా టోర్నమెంట్స్కి వెళ్ళి ఇవన్నీ ట్రోఫీస్ తెచ్చుకుంది. ఇవన్నీ ఎవరైనా చూసి ఇవన్నీ ఎవరు సంపాదించారు, ఇవన్నీ ఎవరి ట్రోఫీస్ అని అడిగినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా చెల్లి ఒక చెస్ ప్లేయర్, సో తనకి ఈ ట్రోఫీస్ అన్ని వచ్చాయనేది ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు. నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే ఇది సింపుల్ థింగ్ కాదు కదా, జస్ట్ ట్రోఫీస్ అని అనుకోవడానికి. ఇది అచీవ్మెంట్ అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే మా చెల్లి ట్రోఫీ లేకుండా ఎప్పుడు రాలేదండి. తను ఎప్పుడు ఫస్టే వస్తుంది మ్యాక్సిమం, లేకపోతే సెకండ్ థర్డ్. అది వరస్ట్ టైమ్స్లో అయితే సెకండ్ థర్డ్ వస్తుంది, కానీ మ్యాక్సిమం ఫస్టే వస్తుంది. సో తను చాలా కష్టపడితే ఇవన్నీ వచ్చాయండి. సో మాకు ఇవి చాలా చాలా స్పెషల్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, ఇప్పుడు చూసుకుంటాము అండ్ ఆల్సో ఎప్పటికీ కూడా చూసుకుంటాము. నాకైతే వీటిని చూస్తే చాలా కడుపు నిండిపోతుంది. సో మా డాడీ చెస్ ప్లేయర్, చెస్ కోచ్ కాబట్టి మా ఇంట్లో ఈ ట్రోఫీస్ చూసినప్పుడల్లా ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళ, మా డాడీ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసి మంచి వాళ్ళు ఇవన్నీ మీ అమ్మాయి చిన్నమ్మాయి గెయిన్ చేసిందని చాలా మంచిగా మాట్లాడుతుంటారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా చెల్లి ట్రోఫీస్ పెట్టడానికి సపరేట్గా మేము ఇలా కబోర్డ్స్తో డిఫరెంట్గా చేయించుకున్నామండి. ట్రోఫీస్ మంచిగా సెట్ అయ్యేలాగా. ఎప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అవుతామో స్ట్రైట్గా ఇదే ఉంటుంది మా అచీవ్మెంట్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్గా కూడా డిజైన్ చేశారు. చాలా నచ్చింది నాకైతే. కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం అండి. సో అందుకే మేము కృష్ణుడి వాల్ పేపర్ ఇటు సైడ్ వేయించుకున్నాము. యాక్చువల్లీ మా ఇంట్లో కృష్ణుడి ఐడల్ ఉంది, ఈవెన్ దో ఇది వేయించుకున్నాము. మా డాడీ టాటూ కూడా వేయించుకున్నారు కృష్ణ అని. సో మేము కృష్ణుడి భక్తులం అనమాట. మెయిన్గా మహాభారతం చూస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో మాకు చాలా ఇష్టం ఆ కృష్ణుడు అంటే. సో అందుకే మేము మా ఇంట్లో కృష్ణుడు వేణువు ఉండాలని చెప్పేసి కృష్ణుడిని అలాగే వేణువుని అండ్ ఆల్సో ఆవుని ఇలా మేము కస్టమైజ్ చేయించుకున్నాము. సో ఫస్ట్ మేము కృష్ణుడి థీమ్ అనుకున్నప్పుడు చాలా ఫొటోస్ చూసామండి. సో కొన్ని రాధాకృష్ణ ఉన్నాయి, జస్ట్ ఓన్లీ కృష్ణుడు ఉన్నాడు అండ్ ఆల్సో డిఫరెంట్గా ఉంది, నెమలి ఉన్నాయి. చాలా ఫొటోస్ చూసాము. సో మనకి నచ్చినది మనం కస్టమైజ్ చేయించుకోవాలి కదా. అన్నీ చూసి అన్నీ ప్రాపర్గా మేము చూసిన తర్వాత ఇది మేము సెట్ చేసుకున్నాము, ఇది ప్రిఫర్ చేసుకున్నాము. చాలా క్యూట్గా ఉంది కదా, మా ఇంట్లో చిన్ని కృష్ణుడు ఉన్న ఫీలింగే వస్తుంది మాకు ఈ వాల్పేపర్ చూసినప్పుడల్లా. చాలా క్యూట్ ఉంది కదా. ఇది చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మంచిగా శ్రీకృష్ణుడు వేణు ఊదుతున్నట్టు. సో ఇవి ఉన్నాయి కదండి, ఇవి మేము చార్మినార్లో పర్చేస్ చేసుకున్నాము. మాకు కొంచెం ఎక్కువ కాస్టే పడింది.
సో మేము బార్గెన్ చేయలే వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఇది చేయడానికి మనం పెట్టొచ్చండి, చాలా కాస్ట్లీ. సో ఇది చేయాలంటే చాలా కష్టం ఉంటుంది, సింపుల్ కాదు. మనం చూస్తే ఈజీ ఉంది అనుకోవచ్చు, బట్ చాలా కష్టపడి ఇది చేస్తారు. వాళ్ళు 20 years గా ఇవి ప్రిపేర్ చేయడంలోనే ఉన్నారంట. వీటిని ప్రిపేర్ చేసి వాళ్ళే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తారంట. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మేము అటొక్క హ్యాంగింగ్ ఇటొక్క హ్యాంగింగ్ పెడదామని చెప్పేసి తీసుకొచ్చాము. సో ఇవి పెట్టగానే ఇంటికి మంచి లుక్ వచ్చింది. మిర్రర్స్తో చాలా క్లాసీగా ఉంది కదా. ఇందులో పింక్ ఉంది, గ్రీన్ ఉంది, బట్ మేమైతే పర్టికులర్లీ పింక్ తీసుకున్నాము. మేము గోల్డెన్ టెంపుల్ వెళ్ళామండి. తిరుపతి వెళ్ళినప్పుడే అన్ని తిరిగేసాము అక్కడ దగ్గరలో ఉన్నవి. ఆ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఇలా లక్ష్మీ అమ్మవారివి ఇలా అమ్ముతున్నారనమాట. యాక్చువల్లీ లైట్ వచ్చేది బట్ పోయింది, బట్ చాలా బ్యూటిఫుల్ ఉండే. సో మా ఇంట్లో వాళ్ళ కోసం అందరి కోసం తీసుకున్నాము. ఒక 12 or 13 pairs తీసుకున్నాము. మా అందరి ఇంట్లో ఇది ఉంటుంది. సో మా పిన్ని వాళ్ళ ఇంట్లో, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, అందరి ఇంట్లో ఉంటుంది. చాలా క్యూట్ ఉంది కదా. సో ఇది కూడా మేము ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నామండి. సో ఎప్పుడైతే మేము మేము హౌస్కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవాలని చూస్తున్నాము. సో అప్పుడు మాకు ఇది నచ్చింది, స్వాన్ది. యాక్చువల్లీ మేము ఒక సీరియల్ చూస్తుండే. సో ఆ సీరియల్లో కూడా ఈ స్వాన్ కనిపించేది, బట్ చాలా పెద్దది. మేము ఇది ప్రిఫర్ చేసుకున్నాము, అమెజాన్లో నుండి పర్చేస్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ క్యూట్ బుద్ధాస్ మేము మీషోలో తీసుకున్నామండి. చాలా క్యూట్ ఉన్నాయి. అసలు ఇంట్లో బుద్ధుడు ఉంటే పీస్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది అని నమ్మకం కదా. యాక్చువల్లీ మేము బుద్ధుడి వాల్పేపర్ వేయించుకున్నా సరే ఈ క్యూట్ బుద్ధాస్ మాకు చాలా నచ్చాయి. ఒకరేమో పడుకుంటున్నారు, ఒకరేమో తింటున్నారు, ఒకరేమో ధ్యానం చేస్తున్నారు, ఒకరేమో నమస్కారం చేస్తున్నారు అని కూడా చాలా బాగున్నాయి. సో మీషోలో చూసినప్పుడు ఈ బుద్ధుడి 4 idols అండ్ ఆల్సో ఒక ట్రీ కూడా చూపించారు. ట్రీ రాలేదు, ఓన్లీ ఈ 4 మాత్రమే వచ్చాయి, బట్ బాగున్నాయి. లాఫింగ్ బుద్ధ అండి, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో లాఫింగ్ బుద్ధ ఉంటే ఆ ఇంట్లో హ్యాపీనెస్ ఎప్పటికీ ఉంటుంది అని ఒక నమ్మకం కదా. సో అందుకే మేము ఈ లాఫింగ్ బుద్ధాని తీసుకొచ్చాము. చాలా బ్యూటిఫుల్ ఉంది. షిరిడి వెళ్ళినప్పుడు ఈ సాయిబాబాని తీసుకొచ్చుకున్నామండి. ఇది రేడియంది. లైట్స్ అన్నీ ఆఫ్ ఉంటే ఇది మంచి లైటింగ్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి నార్మల్గా కనిపించట్లేదు, కానీ లైట్స్ అన్నీ ఆఫ్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఐడల్. మేము గృహ ప్రవేశం చేసుకున్నాం కదండి. సో అప్పుడు మాకు ఇది గిఫ్ట్ గా వచ్చింది, వినాయకుడి ఐడల్. చాలా బ్యూటిఫుల్ ఉంది, గోల్డెన్ కలర్ లో. అండ్ ఆల్సో పైన ఈ గ్లాస్ మంచిగా దేవుని ప్రొటెక్ట్ చేస్తుంది. లోపల మంచిగా స్టోన్స్ తో, వైట్ అండ్ గోల్డ్ స్టోన్స్ తో చాలా బ్యూటిఫుల్ ఉందండి. చాలా నచ్చింది మాకైతే. ఈ గిఫ్ట్ మా మిల్కీ తెలుసు కదా, మొన్న వీడియో పెట్టాను కదా. సో తను మా కీర్తికి గిఫ్ట్ ఇచ్చింది అనమాట తన బర్త్డే అప్పుడు. సో గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలని కష్టపడ్డది. లాస్ట్ కి గిఫ్ట్ ఇచ్చింది. ఇంట్లో ఆవు ఐడల్ డెఫినెట్లీ ఉండాలండి. సో కాకపోతే సింగిల్ ఆవు కాకుండా దాని బేబీని కూడా తీసుకొచ్చాము. చాలా బ్యూటిఫుల్ ఉంది. మేము ఆ స్వాన్ పర్చేస్ చేసినప్పుడే ఇది కూడా పర్చేస్ చేసాము. ఇవన్నీ మేము అమెజాన్లోనే పర్చేస్ చేసాము. మాకు మంచిగా కొంచెం తక్కువ కాస్టే పడింది, బట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ వినాయకుడిది ఉంది చూసారా, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది హ్యాండ్ మేడ్ అనమాట, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. మేము కాణిపాక వెళ్ళామన్నమాట. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని మేము మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసాము. సో అక్కడ మేము కాణిపాక వెళ్ళాము. అప్పుడు పబ్లిక్ కూడా ఎవరు లేరు. సో బయట మాకు ఇలాంటి ఐడల్స్ చాలా కనిపించాయి. సో మెమరీలా ఉంటుందని చెప్పి తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, బట్ మాకు పర్టికులర్గా ఇది కొంచెం కలర్గా అనిపించింది. సో అందుకే తీసుకున్నాము. ఇంట్లో వినాయకుడు ఉండడం మాత్రం డెఫినెట్లీ నీడెడ్ కదా. నాకు సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం అండి. మేము ఇది కూడా మేము అమెజాన్లోనే పర్చేస్ చేసుకున్నాము. చాలా క్యూట్ ఉంది టెడ్డీ అయితే. యాక్చువల్లీ ఇది మాకు ఓరియో గాడు ఎప్పుడు దీన్ని తీసుకొని దీన్ని కొరికి దీన్ని ఖరాబ్ చేద్దామని చూస్తాడు. యాక్చువల్లీ మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయండి, సాఫ్ట్ టాయ్స్ చాలా ఉండే. కాకపోతే అవన్నీ మా ఓరియో గాడే యూజ్ చేసుకొని వాడు కొరికేసి పిచ్చి చేసేసి అందులో ఉన్న మొత్తం అది ఉంటుంది కదా వైట్ కలర్ది. సో అందులో ఉన్న కాటన్ అంతా బయటికి తీసేసి మా ఓరియో గాడు ఆడుకుంటాడు. మేము వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము, మా ఓరియో గాడి కంట పడకుండా. కీర్తికి ఇలాంటివి అంటే పిచ్చి అనమాట. సో ఇలాంటివి కనిపిస్తే కొనివ్వు సాఫ్ట్ టాయ్స్ అంటే తనకు కూడా చాలా ఇష్టం. మేము ఇది తిరుపతిలోనే పర్చేస్ చేసుకున్నాం అనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్న క్యూట్ టెడ్డీ ఉంది చూసారా, ఇది మా మామయ్య మా చెల్లి 2nd బర్త్డే అప్పుడు కొనిచ్చారనమాట వెమ్లవాడలో. మా మామయ్య కొనిచ్చారు కాబట్టి అది మాకు చాలా స్పెషల్. కాబట్టి అసలు మేము దాన్ని తీయము, దాంతో ఆడుకోము, జస్ట్ చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళు కొనిచ్చినవి మనకి చాలా స్పెషల్ ఉంటాయి కదా.
సో అందుకే మేము అలానే ఉంచాము. మా లిట్టుగాడిది ఒకవేళ ఆ టెడ్డీ అయిందనుకోండి, ఆ టెడ్డీ జీవితం ఎప్పుడూ అయిపోవు. మా కీర్తిది కాబట్టి ఇప్పటి వరకు ఆ టెడ్డీ బతికి ఉంది. అలా యాక్చువల్లీ మా చెల్లి అన్నీ కాపాడుకుంటుందండి. సో తనకి దగ్గర ఏమన్నా ఉంటే మాత్రం చాలా మంచిగా సేవ్ చేసుకుంటుంది. మా లిట్టు మాత్రం టోటలీ ఆపోజిట్. యాక్చువల్లీ ఈ హాల్ అంతా ఒక్కటే అండి, బట్ మేము దీన్ని పార్టీషన్ చేయించాము. ఇక్కడ పల్సెస్ లాగా హ్యాంగింగ్స్ వేసాము చూసారా, ఇవి మేము ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాము. మంచిగా ఉంటుంది కదా. సో అటు ఇటు 2 రూమ్స్ లాగా పార్టీషన్ చేసాము. మధ్యలో ఇలా హ్యాంగింగ్స్ వస్తే సూపర్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇది మా మమ్మీ ప్లానే. ఈ చాండ్లియర్ కోసం అయితే చాలా కష్టపడ్డారండి మా వాళ్ళు. ఇలాంటిదే కావాలని తిరిగి తీసుకొచ్చారు. సో మాకు ఇది చాలా స్పెషల్. యాక్చువల్లీ ఇదే మంచి లుక్ ఇస్తుంది హాల్ అంతటికి. మా మమ్మీ మా డాడీ వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకుని ఇలా చేశారండి మొత్తం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ హాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్, అంటే ఇదంతా హాలే కానీ మేము పార్టీషన్ చేయించుకున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ మేము దేవుడి రూమ్ కూడా పెట్టించుకున్నామండి. మంచి వుడ్తో చేయించుకున్నాము. ఇది మా డైనింగ్ ఏరియా అండి. కాకపోతే మేము ఇక్కడ అన్నం తినము. యాక్చువల్లీ ఇక్కడ టేబుల్స్ వేసి చైర్ వేసి తిన్నాము కొన్ని డేస్. బట్ టీవీ చూసుకుంటూ తింటేనే కదా మంచిగా అనిపిస్తుంది. సో సోఫా మీద కూర్చొని తినడమే అలవాటు అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా వినాయకుడి ఫ్రేమ్? మేము ఈ ఇల్లు పర్చేస్ చేసుకోకముందు వేరే దగ్గర ఉండేవాళ్ళమండి. సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాము హౌస్ వార్మింగ్ సెరమనీ అప్పుడు మాకు ఈ వినాయకుడి ఫ్రేమ్ గిఫ్ట్ చేశారు. అండ్ ఈ సాయిబాబా ఫ్రేమ్ మాకు ఒక గోల్డ్ షాప్లో ఇచ్చారండి. నైస్ స్కెచ్ ఆర్ట్ కదా. నాకు ఇది కస్టమైజ్ చేసి పంపించారు. నేను వీళ్ళ డీటెయిల్స్ని షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను, కావాలంటే చూడండి. కింద సిరికీర్తి వ్లాగ్స్ అని ఉంది. దీన్ని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచి హ్యాండ్ వర్క్ కానీ చాలా ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఈ ఫోటో చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతైనా మన ఫొటోస్ని మనం చూసుకుంటే ఆ ఫోటో మంచిగా ఉంటే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫొటోస్ ఆర్ రియలీ మెమరీస్ కదా. దిస్ ఫోటో ఇస్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. యాక్చువల్లీ నాకు మా అమ్మమ్మ తాతయ్యతో ఏ పిక్ లేదండి. నాకు వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం. సో మా ఫ్రెండ్స్ పిక్స్ ఏవి వీళ్ళు కలిసి లేవని చెప్పేసి ఎప్పుడు తీసుకున్నారో ఏమో నా ఫోన్ తీసుకుని ఇలా ఫొటోస్ అన్నీ తీసుకుని మంచిగా ఎడిట్ చేసి ఇలా నాకు గిఫ్ట్ చేశారండి. నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళతో నాకు అసలు ఫొటోస్ లేవు, బట్ ఈ ఫోటో గిఫ్ట్ చేశారు. చాలా బాగుంది. ఈ థ్రెడ్మిల్ బయట ఉండేదండి, కానీ మేము కంఫర్టబుల్గా ఉండడానికి లోపల తీసుకొచ్చి పెట్టుకున్నాము. చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో మా డాడీ నైట్ క్లాసెస్ చెప్తారు కదండి, అయితే డైలీ నైట్ క్లాసెస్ చెప్పి కూర్చొని చేసే పని. సో క్లాసెస్ చెప్తారు, ఆన్లైన్ క్లాసెస్. సో ఫిట్గా ఉండాలని చెప్పేసి మా మమ్మీ థ్రెడ్మిల్ ఆర్డర్ చేశారు. యాక్చువల్గా మా డాడీ ఇది పేరు మందం తీసుకొచ్చుకున్నారు కానీ అసలు చేయట్లే. నేనైనా కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నా అని చెప్పి చేస్తున్నా. బట్ చాలా బాగుందండి. మేము తీసుకొచ్చి 2 years అవుతుంది. హార్డ్లీ మా డాడీ కొన్ని తక్కువ టైమ్సే చేసుంటారు. జస్ట్ ఒక 15 to 20 టైమ్సే చేసుంటారు 2 years నుండి. నేనైనా కొంచెం ఎక్కువ చేస్తా. సో మా లిట్టుగాడికి అయితే ఇది ఫిట్ గా ఉండాలని మనం యూజ్ చేస్తాం కదా థ్రెడ్మిల్. బట్ మన సార్ టైం పాస్ కి బోర్ కొట్టి పిచ్చిలేసి సో బ్రెయిన్ పని చేయక సో ఒక్కొక్కసారి సైకిల్ వేస్తుంది కదా. సో కొంచెం బ్రెయిన్ అనేది క్రాక్ అనమాట. ఈ పర్సన్స్ ఏం చేస్తారు, వాళ్ళకి పిచ్చిలేసి ఏదో ఒకటి చేయాలి కదా. సో వాడు మీకు విషయం తెలుసా గైస్, నైట్ పడుకుంటాడా, అన్నం తినేసిన తర్వాత పడుకుంటాడు కదా, పడుకున్న వెంటనే టార్చర్ పెట్టాలని బోర్ కొట్టి ఆకలిస్తుంది అని టార్చర్ పెడతారు. అంటే ఒక సైకో, అంటే ఏదో ఒకటి చేయాలి బోర్ కొట్టి. సో అలా ఇది చేయాలని ట్రై చేస్తారు. కానీ మా డాడీ ఇట్లా కళ్ళు ఇట్లా ఎర్ర చేసి ఇట్లా చూసాడు, దెబ్బ భయపడి దిగేస్తాడు. ఇట్లా అట్లా ఇస్తాడు. మమ్మీ కొట్టేయండి మమ్మీ. దండం పెట్టు. పెట్టవా పో. కాలు మొక్కు. కాలు మొక్కు. మా మమ్మీ మాత్రం ఓరియో గాడికి బ్యాలెన్స్డ్ మీల్ ఖచ్చితంగా పెడుతుంది. సో ఎగ్ రైస్ చేశారు మా ఓరియో గాడికి ఇష్టమని. నేను మా ఓరియో గాడిని ఒక విషయంలో అపార్థం చేసుకున్నానండి. అపార్థం ఏంటో మీరే ఇక్కడ చూడండి. సో ఎగ్ స్మెల్ వస్తే చాలు మన వాడికి క్రేవింగ్స్ వచ్చేస్తాయి. ఇంకా నోట్లో నుంచి సెల్లగా వచ్చేస్తుంది, ఎలా అయినా తినాలని చెప్పేసి. నేను ఇక్కడ ఆపుతుంటే ఆ ఎగ్ వైపే చూస్తున్నాడు. బట్ నేనేమనుకున్నా అంటే ఆ ఎగ్ తినకుండా అలానే ఉంటున్నాడు. అదేంటి అనుకున్నా. బట్ రీసెంట్ తిను నానా, తిను నానా. ఎగ్స్ ఇష్టమేనా నాన్నకి, చిన్న బంగారానికి?
ఎందుకు తినట్లేరా సైకో? ఎందుకు తినట్లేవే కుక్క మొక్కమోడ చిన్న కుక్క? ఎందుకు తినట్లేవు నాన్న? అసలు తినట్లే మమ్మీ, ఎగ్ కూడా తినట్లే. బయట డాగ్స్ ని చూసినావా? అవి పాపం ఎంత బాధపడుతున్నాయో వాటికి ఫుడ్ లేక. వేడిగా ఉందా? ఓకే, అందుకు ఆలోచిస్తున్నాం. అయినా సార్కి వేడి వేడే ఇష్టం కదా. వీడు పర్ఫార్మెన్స్ చేసి తినట్లేడు అనుకున్నా, కాకపోతే అది కాలుతుందని తినట్లేదు. ఈ ఒక్క దాంట్లో నేను మా ఓరియోని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. వీడికి ఇష్టమే కదా, ఎందుకు తినలే అనుకున్నా. బట్ అది చల్లగా అయిన తర్వాత, కొంచెం చల్లగా అయిన తర్వాత తిన్నాడు. మళ్ళీ మరీ చల్లగా అయితే తిన్నాడు మన సారు. మీకు ఈ లాంగ్ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్స్ లో డెఫినెట్లీ చెప్పండి. మా హోమ్ టూర్ అని చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ లో. డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తాను. ఈ హాల్ టూర్ మాత్రం నేను మొత్తం కంప్లీట్ గా మీకు చూపించాను అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. బాయ్.